కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. దీంతో ఆలయ హుండీల లెక్కింపు ఈవో నాగుల అనిల్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ బండారపల్లి లక్ష్మణ్ సమక్షంలో జరిగింది. గత 8 రోజులుగా స్వామివారికి భక్తులు సమర్పించిన కట్న కానుకలను సంబంధించిన హుండీలను తెరిచి లెక్కించగా 15,26,347తో పాటు బంగారం, వెండి లభించినట్లు వివరించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఆదాయం అధికంగా వచ్చిందన్నారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని బండారపల్లి లక్ష్మణ్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. దేవాలయాన్ని గతం కంటే అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో కూడా చేస్తామని, దీంతో ప్రభుత్వానికి ఆదాయం మరింత వస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ డివిజన్ ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ, డైరెక్టర్లు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జింక శ్రీనివాస్, కవ్యంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నరసయ్యలు పాల్గొన్నారు. నల్లగొండ గ్రామంలో ఒక వారం రోజుల నుంచి మనకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 27వ తారీఖు నాడు కళ్యాణం జరిగింది. 5వ తారీఖు నాడు బండ్లు అంటే చెక్కడోత్సవం జరిగింది. తర్వాత 6వ తారీఖు నాడు రథోత్సవం. ఈ సందర్భంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు హుండీ లెక్కింపు అనేది జరిగింది. దీని సందర్భంగా హుండీ ఆదాయం 8,61,681 రూపాయలు వచ్చింది. టెండర్ ద్వారా 6,64,666 రూపాయలు వచ్చింది. తర్వాత టికెట్ల ద్వారా 2,36,176 రూపాయలు వచ్చింది. మొత్తం కలిసి 17,62,523 రూపాయలు ఈ సంవత్సరం రావడం జరిగింది. పోయిన సంవత్సరం కన్నా మనకు ఒక 80,000 ఈసారి ఎక్కువ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క జాతర సందర్భంగా మానకొండూరు మా ఎమ్మెల్యే గారు డాక్టర్ కోంబెల్లి సత్యనారాయణ గారు వాళ్ళ సపోర్టుతో ఈ యొక్క జాతర అనేది మాకు అన్ని విధాలు కూడా మంచిగా జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇంత డెవలప్ అయిందంటే అందరి సహకారం, దాతల సహకారం. ముఖ్యంగా ఈ యొక్క ఎన్ఆర్ఐ నుంచి దండనేని కృష్ణారావు గారు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థంతో మనకు 20 లక్షలతోటి శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నల్లగొండ జిల్లా జాతర సందర్భంగా ఈరోజు హుండీ లెక్కింపు జరిగింది. ఈ హుండీ లెక్కింపులో 17,66,347 రూపాయలు హుండీ ఆదాయం వచ్చింది. ఈ అంతేనా జాతరకు సంబంధించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని వసతులు, నీటి వసతి కానీ వేరే అన్ని వసతులు కల్పించినాం. వైద్య సదుపాయం కూడా కల్పించినాం. అంతేనా కంటే ఈ సంవత్సరము 1,66,347 రూపాయలు